ఈ సమయంలో మనం బల్ల కొరకై దేవుని వాక్యం వైపు చూద్దాం. దయచేసి యోహాను సువార్త 21వ అధ్యాయము బలవర్తమానం కొరకై యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతను అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పెను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను. దేవుని సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నాం. నీవే మా దేవుడు అయినందులకే వందనాలు. మా అందరికి ఉపకారిగా, రక్షకుడుగా, సమీపంగా ఉన్నవాడుగా, మాకు ప్రభువుడుగా ఉన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు, మరి బలవర్తమానంలో కూడా మీతో మాట్లాడి యోగ్యమైన రీతిలో మిమ్మల్ని తండ్రి ప్రభునైనా సంధించి ప్రభునైనా మరి బలలో చేయవేయడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కానీ ఇక్కడ మనం యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుండి 17 వచనాలు చదువుకుంటూ వచ్చాం. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు పేతురును ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడు ఆయన? ఏమని ప్రశ్నిస్తున్నాడు? యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? కనుక ఇక్కడ యేసుప్రభు వారు సీమోను పేతురును మాత్రమే కాదు కానీ కనుక ఆయన సంఘమై ఉన్నటువంటి మనందరికీ కూడా ఆయన ఒక ప్రశ్న వేస్తున్నాడు. ప్రియమైన సంఘమా, నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని ఆయన అడుగుతున్నాడు. కనుక ఆ ప్రశ్నకు మనం ఏం చేయాలి? సమాధానం చెప్పవలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక పేతురు ఏం చేశాడు? అవును ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను అని చెప్తూ వచ్చాడు. అయితే మరలా యేసు ప్రభు వారు ముమ్మారు అడిగినప్పుడు, మూడోసారి అడిగినప్పుడు ఏమైపోయాడు? పేతురు వ్యసన పడ్డాడు. ఎన్నిసార్లు అడుగుతావు ప్రభువా? నువ్వు సమస్తం ఎరిగిన వాడు, నీకు అన్నీ తెలుసు కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని అని చెప్తూ వచ్చాడు. కనుక మరి మనము ఆయన అడిగిన ప్రశ్నకు మనం ఏం సమాధానం ఇవ్వాలి? మరి మనం ఆయనను ప్రేమిస్తున్నామా లేదా అనేది మనము పరిశీలించుకునే వారమై, మనం ఎంత ఎక్కువగా ఆయన్ని ప్రేమిస్తున్నాము అనేది మనం చూచుకొని బలలో మనము చేయవలసిన వారముగా ఉన్నాం. కనుక మనం అందరికంటే ఆయనను ఏం చేయాలి? ప్రేమించాలి. కనుక దావీదు మహారాజు అంటాడు 18వ కీర్తన 1వ వచనంలో, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎంత ధైర్యం ఉంది దావీదుకి! ప్రభువా, నేను నిన్ను ఏం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. అర్థమైంది? మరి మనం ఎప్పుడైనా చెప్పామా ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని? అయితే ఆయన ఎన్నోసార్లు చెప్పాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. యుగములు ఆయన మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? ప్రేమిస్తానే ఉన్నాడు. ఆయన బైబిల్లో అనేక సార్లు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. కానీ మనం ఒక్కమారు కూడా ఆయనకి ఏం చేయలేదు? సమాధానం చెప్పలే. మనం ఎప్పుడు కూడా ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పలే. కనుక ఈ సమయంలో మనం ఆయన్ని ప్రేమిస్తున్నామా లేదా అనేది మనం ప్రశ్నించుకునే వారమై బలలో చేయి వేయాలి. కనుక దావీదు వలె, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. కనుక దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని ప్రేమించేవారు ఏం చేస్తారు? దేవుని మందిరాన్ని కూడా ప్రేమిస్తారు. యెహోవా నీ తేజో మహిమ నిలిచే స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఆయన తేజో మహిమ ఎక్కడ నిలుస్తుంది? దేవుని మందిరంలో. కనుక ఆయనని ప్రేమించడం అంటే ఏం ప్రేమించడం? ఆయన మందిరాన్ని ప్రేమించడం. తర్వాత యెహోవా నేను నీ ధర్మశాస్త్రమును ప్రేమించుచున్నాను అంటాడు దేవుడు.
క్షమించండి, దావీదు. దావీదు ఏమంటాడు? నీ ధర్మశాస్త్రమును ప్రేమించేవారు ధన్యులు. అంటే ఏంటి? దావీదు దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని కట్టడలను, ఆయన నిబంధనలను ఏం చేశాడు? ప్రేమించాడు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి అర్థం? దేవుని మందిరాన్ని ప్రేమించటం, దేవుని వాక్యాన్ని ప్రేమించటం. అర్థమవుతుందా? అందుకనే 14వ అధ్యాయము యోహాను సువార్తలు అంటాడు, నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞలు గైకొందురు. ఆయన్ని ప్రేమించేవారు ఏం చేస్తారు? ఆయన ఆజ్ఞలను గైకొంటారు, ఆయన చెప్పిన మాటను వింటారు. తర్వాత దేవుని ప్రేమించడం అంటే ఏంటండి? దేవుని ప్రజలను ప్రేమించటం. ఎవరిని ప్రేమించటం? దేవుని ప్రజలను ప్రేమించటం. దావీదు అంటాడు కదా, నీ భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. కనుక ఎవరికి మనం ఎవరు మనకి ఇష్టలుగా ఉండాలా? దేవుని ప్రజలైన వారు. కనుక ప్రేమైనటువంటి సహోదరుడ సహోదరి, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అనటానికి రుజువు ఏంటంటే, నువ్వు దేవుని ప్రేమించేవాడు అయితే నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమిస్తావు. దేవుని మందిరాన్ని ప్రేమించడం అంటే సమయానికి రావటం, మందిరంలో ఉన్న పనులు చేయటం. అర్థమవుతుంది మనకి. ఆ విధంగా మందిరానికి సహకారంగా ఉండటం. రెండవదిగా ఏంటి? దేవుని వాక్యాన్ని ప్రేమించటం. కనుక దేవుని వాక్యాన్ని ప్రేమించడం అంటే ఏంటి? అనుదినము దేవుని వాక్యాన్ని పఠించే వారముగా మనం ఉండాలా. అర్థమవుతుందా? దేవుని వాక్య ప్రకారము జీవించే వారముగా ఉండాలా. ఏదో వాక్యం విని వెళ్ళిపోవటం కాదు, కానీ వాక్యం పఠించాలా, దాని ప్రకారం జీవించాలా. దేవుని మందిరాన్ని ప్రేమించాలా, దేవుని వాక్యాన్ని ప్రేమించాలా, దేవుని ప్రజలను ప్రేమించాలా. ఎవరైనా కష్టంలో ఉన్న, బాధలో ఉన్న, అక్కరలో ఉన్న వారిని మనం పరామర్శించటం, వారి కొరకు ప్రార్థన చేయటం. ఆ విధంగా చేసినట్లయితే నువ్వు దేవుని ప్రజలను కూడా ఏం చేసేవాడు ఉంటావు? ప్రేమించేవాడవుగా ఉంటావు. అర్థమవుతుందండి? కనుక మనము దేవుని ప్రేమించాలి. దేవుని ఏం చేయాలి? ప్రేమించాలి. చూడండి, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 16-17 వచనాలు. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 16-17 వచనాలు. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టెబేతు అను 10వ నెలలో రాజనగర్లోనికి అతని వద్దకు పోగా, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. మనందరికీ తెలుసు ఈ కథ అంతా. ఎస్తేరు గ్రంథం గురించి మనందరికీ క్లుప్తంగా తెలుసు. కనుక ఎస్తేరుని ఏం చేశాడు రాజు? స్త్రీలందరికంటే ఎక్కువగా ప్రేమించాడు. మనం ఆరాధన వర్తమానంలో కూడా చూసుకున్నాం. అందరికంటే దేవుడు మనల్ని ఎక్కువ ప్రేమించాడు, ఉపకారం చేశాడు, రక్షకుడిగా ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు అని చూసాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, రాజైన అహష్వేరోషు కన్యలందరికంటే, స్త్రీలందరికంటే ఎవరిని ఎక్కువ ప్రేమించాడు? ఎస్తేరును ప్రేమించాడు. రాజైన అహష్వేరోషు ఎస్తేరును ఎలాగైతే ప్రేమించాడో మనం ఏం చేయాలి? మన దేవుడైన యెహోవాను, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును, మనకు సంచకరువుగా ఇవ్వబడిన ఆయన ఆ పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఏం చేయాలి? ఎక్కువగా ప్రేమించాలి. త్రిత్వమై ఉన్న దేవుడిని మనం ఏం చేయాలి? ప్రేమించి బద్దులమై ఉన్నాము. కనుక మనము ఎవరిని ప్రేమిస్తున్నాం? మనం ఎవరిని ప్రేమిస్తామండి? నేను నా భార్యని ప్రేమిస్తాను, నేను నా బిడ్డల్ని ప్రేమిస్తాను, నేను నా తల్లిని ప్రేమిస్తాను. అంతవరకే నా ప్రేమ పరిమితమై ఉంటుంది. అర్థమవుతుందా? అయితే దేవుని ప్రేమ అపరిమితమైనది. ఆయన ప్రేమ అగాపే ప్రేమ. ఆయన ప్రేమ ఎటువంటి ప్రేమ? అగాపే ప్రేమ. కానీ బలలో చేవేసే మనము ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాం? చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. అర్థమవుతుందా? కనుక ఆయన కంటే నువ్వు నీ తల్లిని గాని, నీ తండ్రిని గాని, నీ కుమారుడిని గాని, నీ కుమార్తెను గాని నువ్వు ప్రేమించినట్లయితే నీవు ఆయనకు పాత్రుడవు ఎంత మాత్రమూ కాదు. అర్థమవుతుందండి? మన సిలువను ఎత్తుకొని ఆయనను మనం వెంబడింపకపోతే మనం ఆయనకు పాత్రులము కాదు. అర్థమైందా? కనుక మనం ఆయనకు పాత్రులంగా ఉండాలంటే ఆయనని ప్రేమించాలి. అందరికంటే ఎక్కువగా ఆయనను మనం ఏం చేయాలి?
ప్రేమించాలి. అందరికంటే ఎక్కువ ప్రాధాన్యతను మనం ఆయనకి ఇవ్వాలి. అందరికంటే ఎక్కువ ప్రాముఖ్యతను మనం ఆయనకి ఇవ్వాలి. ఇంపార్టెన్స్ అనేది మనం ఆయనకి ఇవ్వాలి. అర్థమవుతుందా? ఆ దేవుడు అవన్నీ కూడా పరీక్షిస్తాడు. అందుకని అడుగుతున్నాడు, యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, అవును ప్రభువా, నేను నిన్ను ఏం చేస్తున్నా? ప్రేమిస్తున్నాను. అర్థమవుతుందా? చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 24వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 24వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగును గాక. ఏంటి ఇక్కడ ఏం రాయబడింది? మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారి అందరికీ ఏం కలుగుతుంది? కృప కలుగుతుంది. అంటే ఇక్కడ ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పాడు? నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆయన మనల్ని ప్రేమించడం అంతా అయిపోయింది. ఇప్పుడు మన వంతు ఆయనను మనం ఎలా ప్రేమించాలట? ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు కదా, మనం కూడా అట్టి శాశ్వతమైన ప్రేమతో ఆయనను ఏం చేయాలి? ప్రేమించాలా. ప్రియమైన సహోదరుడ, సహోదరి, నీవు వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా అని ఆయన అడుగుతా ఉన్నాడు. ప్రియమైన సహోదరి, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ప్రియమైన సహోదరుడా, నీవు నన్ను ప్రేమించుచున్నావా? నీవు నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నావా? లేదా నీ తల్లిని ప్రేమిస్తున్నావా? నీ తండ్రిని ప్రేమిస్తున్నావా? నీ కుమారుని కుమార్తెను ప్రేమిస్తున్నావా? నీ వట్టి వాడివిగా ఉంటే నీవు నాకేం కాదు? పాత్రుడవు కాదు. అర్థమైందా? నీవు నీ కుటుంబాన్ని ప్రేమించుకునే వాడివిగా ఉంటే నువ్వు బల్లకు పాత్రుడవు ఎంత మాత్రము కూడా కాదు. ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పొందటానికి నీకేమాత్రము అర్హత లేదు. అర్హత పొందుకోవాలంటే నీవు దేవుని శాశ్వతమైన ప్రేమతో ఏం చేయాలి? ప్రేమించాలి. బలలో చేయి వేయాలంటే మనం కలిగి ఉండవలసినటువంటి మొదటి లక్షణం ఏంటంటే ఆయనను మనం ఏం చేయాలన్నా ప్రేమించాలి. ఓకేనండి. రెండవదిగా మనం చూస్తే లూకాసు వార్త 21వ అధ్యాయం. లూకాసు వార్త 21వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు కలిసి చదువుకుందాం. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసనని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. కానీ కానుకలు పెట్టెలో కానుకలు వేస్తా ఉన్నప్పుడట యేసుక్రీస్తు ప్రభువారు చూశారు. చూస్తే చాలా పెద్ద వాళ్ళు, ఆఫీసర్లు, ఉద్యోగస్తులు, గొప్పవాళ్ళు, ధనవంతులు, బీదవారు, కడుబీదవారు అందరూ కూడా వచ్చి కానుకలు వేస్తా ఉంటే ఆయన ఒక ముసలావిడ వచ్చి ఎన్ని కాసులు వేస్తుందంట? ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేసింది. వేసినప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఓకేనా, ఈ 2 కాసులు వేసిన ఈ బీద విధవరాలే అందరికంటే ఎక్కువ వేసిందని చెప్పాడు. అర్థమైంది? అందరికంటే ఎక్కువ ఎవరు వేశారు? బీద విధవరాలు. ఎందుకంటే ఎక్కువగా ప్రేమించింది, ఎక్కువగా దేవుణ్ణి ఏం చేసింది? ప్రేమించింది. తన దగ్గర ఉన్న 2 కాసులు కూడా ఇచ్చేసింది. ఒక కాసు ఉంచుకొని ఇంకో కాసు వేయలే. తన జీవనం అంతటిని ఏం చేసింది? దేవునికి ఇచ్చేసింది. అర్థమైందా? కనుక అందరికంటే మనం ఎక్కువ దేవునికి ఇవ్వాలి. అది దశంభాగమైనా, ఇంకా వేరే రూపంలో ఏదైనా ఇవ్వాలనుకున్నా, లేదంటే దేవునికి ఇచ్చే సమయమైనా, దేవునికి నువ్వు ఇచ్చే నీ శక్తి అయినా ఎలాగివ్వాలా? అందరికంటే ఎక్కువ ఇవ్వాలి. మందిరంలో చాలా మంది పని చేస్తూ ఉంటారు, ఏదో అందరు చేస్తున్నారు కదా అని చేసి వెళ్ళిపోవడం కాదు. నీ శక్తిని అంతటిని దేవుని కొరకు ఖర్చు చేయాలా. నీ జ్ఞానం అంతటిని దేవుని కొరకు ఖర్చు చేయాలా, ఎక్కువగా చేయాలా. ఆ బెదరు కష్టపడుతున్న దానికంటే నువ్వు ఎక్కువ కష్టపడాలా. ఈ మందిరం కట్టాం కదా, కట్టినప్పుడు అందరూ కూడా కష్టపడ్డారు. ఆ బెదరుడు సిమెంట్ కలుపుతా ఉన్నాడు, ఈ బెదరు ఇసుక కలుపుతున్నాడు, ఆ బెదరు షాపింగ్కి వెళ్ళాడు సామాన్లు అవసరం తీసుకురావడానికి. అలా దేవుని కొరకు మనం ఎక్కువగా ఏం చేయాలి? ఖర్చు చేయాలి. మన సమయాన్ని, మన జ్ఞానాన్ని, తర్వాత మన బలాన్ని, తర్వాత మన డబ్బును అందరికంటే ఎక్కువగా దేవుని కొరకు మనం ఏం చేయాలి? ఖర్చు చేయాలి, వ్యయం చేయాలి. అప్పుడు నువ్వు దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నావు అనే దానికి అది ఒక రుజువు. కనుక ఈ భేద విధవరాలు అందరికంటే ఎక్కువ ఏం చేసింది? దేవునికి ఇచ్చింది. అర్థమవుతుందా? మనఃపూర్వకంగా ఇవ్వాలండి. ఎలాగ ఇవ్వాలి చెప్పండి? మనఃపూర్వకంగా. మందిరానికి సేవకుడు రమ్మన్నాడు, రాకపోతే ఏమనుకుంటాడో అని రావడం కాదు.
దశం భాగం వెయ్యాలి కదా, వెయ్యకపోతే దేవుడు ఏమనుకుంటాడో అని వేయటం కాదు. అర్థమవుతుందా? మనఃపూర్వకంగా మనం దేవునికి ఇచ్చేవారంగా ఉండాలి. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 14వ వచనం. 1 నుండి చదవచ్చు, చాలా సమయం అయిపోద్ది కాబట్టి 14వ వచనం చదవండి. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చి సామర్థ్యము ఉండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు. సమస్తమును నీ వలననే కలిగిన కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. అర్థమైందా? కనుక దేవుని మందిరాన్ని కట్టడానికి దావీదు అందరినీ మీకు కలిగింది ఇవ్వండి అన్నప్పుడు వారందరూ కూడా ఎలాగిచ్చారంట? మనఃపూర్వకముగా, హృదయపూర్వకముగా, ఎవరెవరు వారి హృదయాల్లో ఇచ్చుకున్న కొలది వారు దేవునికి ఏం చేశారు? ఇచ్చారు. అర్థమవుతుందా? ఇచ్చేసేది కొంతమంది ఏంటి, డబ్బులు ఇచ్చేసాను, డబ్బులు వంట చేయాలి, వంట సామాన్లు ఇచ్చేసి వెళ్ళిపోతే సరిపోద్దా? వంట సామాన్లు వంట చేయాలా వద్దా? వంట చేయడానికి అక్కడ ఉండొచ్చులేదు, వాళ్ళకి సహాయం చేయాలి, కూరగాయలు కొయ్యాలా, అవి బియ్యం కడగాల, చికెన్ మటన్ ఏమైనా ఉంటే అవి కడగాల, ఇవన్నీ చేయాలా, అవునా కాదా? నేను డబ్బులు ఇస్తాను, కృతజ్ఞత కూడికి నేను పెట్టుకుంటున్నాను కాబట్టి నేను డబ్బులు ఇస్తాను, ఆ బ్రదర్ వండేస్తాడు అనుకుని మనం వెళ్ళిపోతాం. అలాగవుద్దా? అలాగవదు. అర్థమైందా? కనుక సంపూర్తిగా మనపూర్వకంగా మనం దేవుని కొరకు ఏం చేయాలా? పని చేయాలి. అర్థమవుతుందండి? కనుక మనం చూసినట్లయితే చూడండి, ఒక మాట చూద్దాం. మార్క్స్ వార్త 14వ అధ్యాయము 8వ వచనం. మార్క్స్ వార్త 14వ అధ్యాయము 8వ వచనం చదవండి అన్న. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. అర్థమైందా? ఇక్కడ ఒక కుష్ఠరోగి అయిన సీమోని అంట యేసుప్రభువారి భోజనం కూర్చున్నప్పుడు ఒక స్త్రీ వచ్చి ఏం చేసింది? మిక్కిలి విలువ గల జటామాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అర్థమైంది? ఎంతో విలువైనటువంటి అత్తరు బుడ్డి. అర్థమవుతుందా? మనము డబ్బులు దాచుకుంటాం కదా, బ్యాంకులో మనం డబ్బులు దాచుకుంటాం, బంగారం దాచుకుంటాం. ఆ దినాల్లో వారు డబ్బును ఏ విధంగా దాచుకునేవారు అంటే అత్తరు రూపంలో దాచుకునేవారు. ఎలా దాచుకునేవారు? అత్తరు, అది చాలా విలువైనటువంటి అత్తరు, అది చాలా టైట్ గా క్యాప్ చేసి ఉంటది అనమాట, టైట్ గా క్యాప్ పెట్టి ఉంటది, అది అంత తీయడానికి కూడా అసాధ్యం అది. అర్థమైందా? ఆ దినాల్లో డబ్బుల్ని ఎలా దాచుకునేవారన్నా అత్తరు ఎవరి దగ్గర అయితే అత్తరు ఉంటుందో ఆ డబ్బు ఉన్నాడు, ఎవరి దగ్గర అయితే అత్తరు ఉంటుందో వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉన్నదని అర్థం అనమాట. అటువంటి అత్తరు బుడ్డిని తీసుకుని వచ్చి యేసు పాదాల యొక్క పగలగొట్టి ఏం చేసింది? అత్తరు ఆయనకు పూసింది. ఆమె ఏం చేసిందంట? యేసుప్రభువు ఏం చెప్పారు? ఈమె తన శక్తి కొలది చేసిందంట. ఎలా చేసింది? కొంచెం ఏదో నూనె అంటే చిన్నది ఇలా రాసేద్దాం, మన సెంట్ ఏం చేస్తాము? ఇలా కొంచెం కొట్టుకుంటాం, మొత్తం కొట్టుకుంటామా? ఆవిడ ఏం చేసి మొత్తం రాసేసిందంట, మొత్తం పగలగొట్టేసింది, మొత్తం దేవునికి ఇచ్చేసింది. అర్థమైందా? అది విలువ లేనిదిగా అయిపోయింది. ఇంకా ఆమె ఎంతో విలువైనది, ఆవిడ దగ్గర ఎంతో డబ్బు ఉంది, ఇప్పుడు డబ్బు లేనిదిగా అయిపోయింది. ఎందుకోసం? దేవుని అంతగా ప్రేమించింది. అర్థమైందా? తన శక్తి కొలది దేవునికి ఇచ్చింది. మనం కూడా అట్టి వారంగా ఉండాలి ప్రియమైన వారులారా. కాబట్టి మొట్టమొదటిగా అహస్వేరోస్ రాజు ఎస్తేరును అందరికంటే ఎక్కువ ప్రేమించాడు. మనం కూడా అందరికంటే దేవుని ఏం చేయాలి? ఎక్కువగా ప్రేమించాలి. ఈ భేద విధవరాలు అందరికంటే దేవునికి ఎక్కువగా ఇచ్చింది. మనం కూడా దేవునికి అందరికంటే ఎక్కువగా ఏం చేయాలి? ఇవ్వాలి. అర్థమైందా? ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ఏం చేస్తాడంట? అది దీవిస్తాడు. ఆయన దీవించేవాడుగా ఉంటాడు. అర్థమైందా? కొంచెంగా విత్తువారు కొంచెం ఫలమే కోస్తారు, విస్తారంగా విత్తువారు విస్తారమైనటువంటి ఫలాన్ని కోస్తారు. మనం కొంచెం వారంగా ఉందామా, విస్తారంగా ఇచ్చే వారంగా ఉందామా అనేది మన చేతుల్లోనే ఉంది. దానిని బట్టి నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తున్నావు అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. అది ఒక కొలమానంగా ఉంది. 2 విషయాలు మనం చూసాం. ఇంకో 2 విషయాలు చూసుకొని మనం బలలో చేయవేయడానికి ముందుకు వెళ్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము
3వ వచనం చదువుదాం. 3వ వచనం. యెహోవా ఆ మాట వినును, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. భూమి మీదున్న వారి అందరిలో మిక్కిలి సాత్వికుడు ఎవరు? మోషే. అందరిలో అనే మాట గురించి మనం ధ్యానం చేస్తున్నాం. అర్థమైందా? అందరిలో మిక్కిలి సాత్వికుడు ఎవరు అంటే మోషే. కనుక మోషే వలె మనము సాత్వికమును కలిగి ఉండాలి. అంటే నెమ్మదిగా ఉండడం అనమాట. ఎగిరెగిరి పట్టడం కాదు. ఎగిరెగిరి పడితే సాత్వికం అంటారా? లేదు, నెమ్మదిగా ఉండటం. అర్థమైందా? గాబరా పడకుండా ఉండటం, ఇష్టానుసారంగా మాట్లాడకుండా ఉండటం. అర్థమైందా? కంఫర్టబుల్గా అవసరానికి బట్టి మాట్లాడడం సాత్వికము. దీన మనస్సు, అర్థమైందా? విధేయత, ఇటువంటి లక్షణాలను కలిగి ఉన్నాడు మోసే. ఇటువంటి లక్షణం ఇంకా భూమి మీద ఉన్న ఎవరికి కూడా ఈ రోజు వరకు ఎవరికి లేదు. భూమి మీద ఉన్న వారందరికంటే అతి మిక్కిలి సాత్వికుడిగా ఎవరు పిలువబడుతున్నాడు? మోషే. కానీ మోషే వల్లే మనం కూడా అందరికంటే ఎక్కువ సాత్వికాన్ని కలిగి మనం జీవించవలసిన వారంగా ఉన్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో ఏముంటుంది? మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. మనందరికి తెలిసిన విషయాలే. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. కనుక యేసుప్రభువారు ఎటువంటి దేవుడు? ఆయన సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. కనుక ఆయన ఎంతో సాత్వికం కలిగిన వాడుగా ఉన్నాడు. అర్థమైందా? గొర్రెపిల్ల మీద ఆయన ఎక్కి ఏం చేస్తున్నాడు? ఆయన గొర్రెపిల్ల మీద కాదు, గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన వస్తా ఉన్నాడు. ఎంత సాత్వికమైనటువంటి దేవుడు, ఎంత దీన మనస్సు కలిగినటువంటి దేవుడు. మన దేవుడు సాత్వికం కలిగిన వాడు కనుక మనం కూడా ఏం కలిగి ఉండాలా? సాత్వికమును కలిగి ఉండాలి. కనుక సాత్వికం లేకుండా మనము ఈ లోకంలో జీవించలేం. అర్థమైందా? కాబట్టి ప్రియమైన వారలారా చూడండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనము. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము ఎలాంటి స్వభావం అంట? సాధువు అయిన స్వభావము, మృదువైన స్వభావము మనము కలిగి జీవించాల. అర్థమైందా? కనుక సాధువైన మృదువైన స్వభావం కలిగి మనం ఏం చేయాలి? జీవించాల. కయ్యానికి కాలు తవ్వకూడదు. కయ్యాలకి మనం ఏం చేయకూడదు? కయ్యం అంటే ఏంటి? గొడవలు. కొంతమందికి గొడవ ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళిపోతారు. గొడవ ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళిపోతారు. కాబట్టి గొడవలకు దూరంగా ఉండాలా, అల్లరికి దూరంగా ఉండాలా. అర్థమైందా? సాత్వికమునకు మనం దగ్గరగా ఉండాలా. గలతీ పత్రిక 5:22లో ఆత్మ ఫలములు ఉన్నాయి. ఆత్మ ఫలములలో ఒక ఫలం ఏంటండి? సాత్వికం. సాత్వికము కలిగి మనము ఈ లోకంలో జీవించవలసినటువంటి వారంగా మనము ఉన్నాము. కనుక భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మోషే. అటువంటి సాత్వికాన్ని కలిగి మనము జీవించాలని యేసు ప్రభు వారు ఆశపడుతున్నారు. చూడండి, 1 తిమోతి పత్రిక 2:26. 1 తిమోతి పత్రిక 2:26. క్షమించండి, 2 తిమోతి అనుకుంటా. సాత్వికమును సంపాదించుకొనుము అని ఉంటుంది. కనుక క్షమించండి, ఏదేమైనప్పటికీ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే సాత్వికమును ఏం చేయాలంట? సంపాదించుకోవాలి. ఏం చేయాలండి? సంపాదించుకోవాలి. సాత్వికమైన మనస్సును మనము కలిగి ఉండాలి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో సాత్వికం చూపించాడు, ఎంతో దీన మనస్సు చూపించాడు. అర్థమవుతుందా? కనుక మోషే కూడా ఎంతో సాత్వికంతో ఉన్నాడు. ఆ ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా ఎంతో సనుగుతూ వచ్చారు, ఎంతో గేలు చేస్తూ వచ్చారు, ఎంతో విరోధంగా ఏం చేశారు? మాట్లాడుతూ వచ్చారు. అయినా సరే ఏం చేశాడు? ఆయన సాత్వికంగా ఉన్నాడు, దీన మనస్సు కలిగి ఉన్నాడు. కనుక అట్టి వారిగా మనము ఉండాలి. బలలో చేవేసే నీవు నేను అందరికంటే దేవుని ఎక్కువ ప్రేమించాలి, అందరికంటే
దేవునికి ఎక్కువగా ఇవ్వాలి. మూడవది ఏంటండి, అందరికంటే ఎక్కువ సాత్వికాన్ని కలిగి జీవించాలి. ఓకేనండి. తర్వాత నాలుగో విషయాన్ని మనం చూసినట్లయితే నెహమ్యా గ్రంథము 7వ అధ్యాయము, నెహమ్యా గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం. నెహమ్యా 7వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరుడైన హానానికిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని, హనన్య నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. ఎవరు ఆయన? హనన్య. ఇక్కడ హనన్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన అందరికంటే ఎక్కువ ఏం కలిగిన వాడు? భయభక్తులు కలిగిన వాడు. మోషే అందరికంటే సాత్వికుడు, హనన్య అందరికంటే ఎక్కువ భయభక్తులు కలిగిన వాడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఉన్నారు. అయితే ఎవరికి ఈ మాట రాయబడలే. అందరికంటే ఎక్కువ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని ఎవరి గురించి రాయబడింది? హనన్య గురించి. ఎవరి గురించి చెప్పండి? హనన్య. మనకి భయం ఉండదు, భక్తి ఉండదు, ఇంకా ఎక్కువ ఏంటి ఉంటది? ఇంకా ఎక్కువ భయభక్తులు ఏముంటాయి ఈ రెండు లేనప్పుడు? కనుక మనం దేవుని యందు ఏం కలిగి ఉండాలన్నా? భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ అంటే ఒక సహోదరులకే కాదు, సహోదరులకు కూడా. లేదా యెహోవా యందు భయభక్తులు కలిగిన సంఘము ఏం చేయబడుతుంది? కొనియాడబడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన సహోదరుడు కొనియాడబడతాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన సహోదరి కొనియాడబడుతుంది. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి చెప్పండి? దేవుని యందు భయభక్తులు కలిగి మనము ఉండాలి. చూడండి, కీర్తనలు 32వ అధ్యాయము 8వ వచనం. కీర్తనలు 32:8. క్షమించండి, 33:8. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను, ఈ భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. లోకులందరూ ఏం చేయాలంట? లోకులు అంటే ఏంటి? భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఎవరికి భయపడాలి? యెహోవాకు భయపడాలి. అర్థమైందా? స్కూల్లో టీచర్కి భయపడతారు పిల్లలు, ఇంట్లో తల్లిదండ్రులు భయపడతారు పిల్లలు. ఈ రోజుల్లో పిల్లలు అయితే అసలు భయం లేదు, ఏం లేదు. తల్లిదండ్రులు అంటే లెక్కే లేదు, టీచర్ అంటే అసలు లెక్క లేదు. టీచర్ ఎరా చదవలేదు, హోంవర్క్ చేయలేదంటే మా నాన్నకి చెప్తానని చెప్పేసి వాళ్ళ నాన్నని వాళ్ళ అమ్మని తీసుకొచ్చేసి టీచర్ మీద ఏం చేస్తున్నారు? గొడవ. మేము ఎన్ని దెబ్బలు తిన్నాము? ఇక్కడ కాదు, ఇక్కడ రోళ్ళ కర్రలు ఉండేవి. రోళ్ళ కర్ర అంటే గీతలు తీసుకోవడానికి రౌండ్ కర్ర ఉండేది అనమాట. ఆ కర్రతో కొడితే హిందీ మాస్టర్, మ్యాథ్స్ లెక్కల మాస్టర్ అంటే చాలా భయం. ఎందుకంటే మనకు లెక్కలు రాదు, తర్వాత మనం తెలుగు వాళ్ళం కాబట్టి హిందీ రాదు. కాబట్టి వాళ్ళిద్దరు గొప్ప కొట్టేసేవారు. ఒక పిల్లోడిని పిలిచి ఒంగోబెట్టి ఒక్క దెబ్బ కొడితే ఆ వచ్చిన శబ్దానికి క్లాస్ అంతా సైలెంట్ అయిపోయేది. మా మాస్టర్ అంటే అంత భయం మాకు. ఇప్పుడు మాస్టర్ భయం ఉందా? గుద్దుకొని వెళ్ళిపోతున్నారు. టీచర్స్ని ఏం చేస్తున్నారు? పిల్లలు గుద్దుకొని వెళ్ళిపోతున్నారు. నేను సైకిల్ తొక్కుతూ అప్పుడు సైకిల్ ఉండేవి కదా, నేను సైకిల్ తొక్కుతూ వెళ్తుంటే మా టీచర్ కనిపించింది రోడ్డు మీద. వెంటనే సైకిల్ దిగిపోయి గుడ్ మార్నింగ్ టీచర్ అని చెప్పేవాడిని. అంటే ఆ టీచర్ అంటే అంత భయం నాకు. ఇప్పుడు సైకిల్ మీద కాదు, బైకుల మీద వెళ్ళిపోతున్నారు ఇలా చూసుకుంటూ. ఈడెవడో మా మాస్టర్లా ఉన్నాడు అనుకుంటాడు, కానీ కనీసం పలకరించడు, ఏమీ చెప్పడు. భయం ఉందా ఈరోజు? లేదు. భక్తి ఏమాత్రము లేదు. మనం ఆ విధంగా మనము ఉండకూడదు. లోకులందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మరి దేవుని ప్రజలమైన మనం ఇంకెంత ఎక్కువ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అవునంటారా కాదంటారా? కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించవలసినటువంటి అవసరం ఉంది. లేకపోతే బలలో చేయవేయటానికి నువ్వు అర్హుడవు కాదు. 147వ అధ్యాయం 11వ వచనం. కీర్తన 147:11. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవుడు ఎవరిని గురించి ఆనందపడతాడమ్మా? ఎవరిని బట్టి ఆయన ఆనందపడతారు? ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి యందు ఆయనకి ఏముంది? ఆనందం ఉంది. తండ్రికి ఎవరంటే ఇష్టమో తన మాట వినే బిడ్డను ఎక్కువ ప్రేమిస్తాడు. అవునా కదా? అబ్బా, ఈ నా మాట వింటాడు, నేను చెప్పిన మాట చేస్తాడండి నా పెద్ద కొడుకు. నా చిన్న కొడుకు ఉన్నాడండి, ఆ మాట ఏంటండి. ఆ చిన్న కొడుకుని బట్టి సంతోషం ఉందా? లేదు. ఎందుకంటే మాట విండు.